హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చందు చే వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో నేను బెండకాయ ఫ్రై ఎలా చేయాలో మీకు చూపిస్తానండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో బెండకాయ ఫ్రై. ఇది రైస్లో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుందండి. మనము వెల్లుల్లి వేసి చేసుకుంటాము, చాలా టేస్టీగా ఉంటుంది. అది ఎలా చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తానండి. ఇప్పుడు నేను 500 గ్రామ్స్ ఆఫ్ బెండకాయలు తీసుకున్నానండి. ఇవి నీట్గా వాష్ చేసుకొని క్లాత్తో తుడిచి పెట్టుకున్నానండి. చూడండి, ఇప్పుడు నేను కట్ చేసుకొని పెట్టుకున్నానండి బెండకాయలన్నీ ఈ షేప్లో. ఇలా సన్నగా కట్ చేయడం వల్ల మనకు ఫ్రై త్వరగా వేగిపోతుంది. ఇప్పుడు మనము దానిలోకి పౌడర్ రెడీ చేసుకుందామండి. ఫ్రైలోకి స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకోండి. నేను 5 టేబుల్ స్పూన్ ఆఫ్ పల్లీలు తీసుకున్నానండి. ఇవి వేయించుకోండి, పక్కకు పెట్టుకోండి. చూడండి, పల్లీలు వేగిపోయాయి. ఇవి చల్లారాక మనము మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. బెండకాయలు ఫ్రై చేసేసుకుందాం. ప్యాన్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇందులో 1 స్పూన్ ఆఫ్ మస్టర్డ్ సీడ్స్ అండ్ 1 స్పూన్ ఆఫ్ జీరా సీడ్స్ వేసుకోండి. తర్వాత ఇందులో మనం బెండకాయలు వేసుకుందామండి. ఒకసారి ఇదంతా కలిపేసుకోండి. ఒక 5 మినిట్స్ ఇలా మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకుందామండి. అంతలోపు మనము చల్లారిన పల్లీలు వేయించుకొని పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు మనము మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకుందాము. చల్లారాయండి, ఇప్పుడు మిక్సీలోకి వేసేసుకోండి. ఇందులోకి మనము 3 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం పడుతుందండి. ఇందులోకి నేను 3 టేబుల్ స్పూన్ ఆఫ్ చిల్లీ పౌడర్ తీసుకున్నాను అండ్ 5 to 6 గార్లిక్ తీసుకున్నానండి అండ్ హాఫ్ టీ స్పూన్ ఆఫ్ జీరా సీడ్స్ తీసుకున్నానండి. ఇప్పుడు ఇవన్నీ మనము మిక్సీ జార్లో వేసుకొని మిక్స్ పట్టేసుకుందామండి. చూడండి, ఇందులో మనము సాల్ట్ యాడ్ చేయలేదు. 1.5 స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు మిక్స్ పట్టేసుకుందాం. పక్కకు పెట్టుకోండి. మిక్స్ పట్టేసుకొని చూడండి, మిక్స్ పట్టేసుకున్నాను. ఇలా ఉండాలండి. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి. పొడి పొడిగా ఉండాలి. చూద్దామండి 5 మినిట్స్ తర్వాత మనము ఒకసారి కలిపేసుకోండి అంతా. ఇప్పుడు అందులో 1.5 స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసాం కదండి. కొంచెం సరిపోకుండా దీనిలో లైట్గా సాల్ట్ వేసుకోండి. కొంచెం హాఫ్ స్పూన్ ఆఫ్ టర్మరిక్ పౌడర్ కూడా వేసుకోండి. హాఫ్ స్పూన్ సరిపోతుందండి. సమ్ కర్రీ లీవ్స్ వేసుకోండి. ఆల్మోస్ట్ అయిందండి. ఒక 1 మినిట్ అలా పెట్టేసి లో ఫ్లేమ్లో మనము మిక్సీ పట్టేసుకున్న పౌడర్ని ఇందులో యాడ్ చేసుకుంటే మనకి బెండకాయ ఫ్రై అనేది రెడీ అయిపోతుందండి. ఇందులో బెండకాయలో మనకు విటమిన్ ఏ అండ్ సి అనేది ఎక్కువగా ఉంటాయండి అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. తినడం వల్ల మనకు హార్ట్ డిసీజెస్ ఇంకా లేకపోతే మనకు ఇది తినడం వల్ల మనకు మ్యాథ్స్ కూడా బాగా వస్తుందని చెప్పేవారు కదండి చిన్నప్పుడు. బెండకాయ తింటే మ్యాథ్స్ ఎక్కువగా వస్తుందండి. మీరు కూడా వీక్లీ 1 or 2 ఇలా తినడం వల్ల మీకు హెల్త్ అనేది చాలా బాగుంటుందండి. బెండకాయ తినడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. విటమిన్ ఏ అండ్ సి అనేది చాలా ఉంటుంది. దీనిలో మెగ్నీషియం కూడా ఎక్కువగా ఉంటుందండి. బెండకాయలో మెగ్నీషియం అనేది ఎక్కువగా ఉంటుంది. చూడండి, ఫ్రై అయిపోయి ఆల్మోస్ట్. ఇప్పుడు మనము మిక్సీ పట్టేసుకున్న పౌడర్ని ఇందులో యాడ్ చేసుకుందామండి. మిక్సీ పట్టేసుకున్న పౌడర్ని ఇందులో యాడ్ చేసుకున్నానండి. లాస్ట్కి మనం ఇందులో కొబ్బరి పొడి వేసుకుందామండి. హాఫ్ టీ స్పూన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఆఫ్ ధనియాల పొడి వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో బెండకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనము ఇందులో గార్నిష్గా మనము పల్లీలని ఆయిల్లో వేయించుకొని పైన చల్లుకుంటే బెండకాయ ఫ్రై రెడీ అయిపోయినట్టండి. ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని పల్లీలు వేసుకొని వేయించుకుందామండి.
గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వేయించుకోండి. పల్లీలని ఒక 2 మినిట్స్ వేయించుకోండి. పల్లీలు వేయడం వల్ల మనకు తినేటప్పుడు చాలా బాగుంటుందండి. చూడండి, మనము స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇప్పుడు ఈ పల్లీలని మనము ఫ్రై చేసుకున్న దాంట్లో యాడ్ చేసుకుందామండి. చూడండి, మనము పల్లీలు పైన గార్నిష్ చేసుకున్నాము. చూడండి ఎంత చక్కగా ఉందో. ఇది రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.